మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ఈ సీజన్లో ధవళేశ్వరం బ్యారేజీకి రెండవసారి వరద పోటెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు భద్రాచలం దగ్గర ఎప్పుడైతే గోదావరి నీటి మట్టం పెరుగుతోందో అల్టిమేట్గా ఆ డౌన్ వాటర్ అంతా కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇటు సముద్రంలో కలిసే ప్రాంతం ధవళేశ్వరం బ్యారేజ్. ఇక చూసుకున్నట్టయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 9 లక్షల క్యూసెక్కుల వాటర్, అంటే వచ్చిన వాటర్ వచ్చినట్టు దిగువకైతే పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన అధికార యంత్రాంగం పిన్ టు పిన్ మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం అంటే భద్రాచలం వద్ద కానీ గోదావరి వరద అక్కడ తగ్గుముఖం పడితే 12 గంటల సమయం పడుతుంది అక్కడి నుంచి వాటర్ బ్యారేజీకి చేరుకునే పరిస్థితి. మరి ధవళేశ్వరం బ్యారేజీకి ఉన్న 175 గేట్లని కూడా పూర్తి తరహా ఎత్తి వచ్చిన వాటర్ వచ్చినట్టు దిగువకి పంపిస్తున్న పరిస్థితి మనకి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉంది. ప్రస్తుతం 1వ ప్రమాదిక హెచ్చరికకి చేరువలు, అంటే ఈరోజే మధ్యాహ్నం కానీ సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేయబోతున్నారు. 11 అడుగులు ప్రస్తుతానికైతే 9 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది, అవుట్ఫ్లో కూడా అదే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వివిధ అంటే భద్రాచలం నుంచి ఇక్కడ వరకు 6 జిల్లాల అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇటు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ మొత్తం కలెక్టర్ సమక్షంలో వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫ్లడ్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడికి అంటే లోతట్టు ప్రాంతాలైన దిగువ ప్రాంతాలైన ధవళేశ్వరానికి కనకయలంక కాజ్వేలు కావచ్చు, ఇంకో కాజ్వే అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సీజన్లో సెకండ్ టైం ఇప్పుడు ఫ్లడ్ అవుతోంది. మరి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక దాటిన తర్వాత, అంటే భద్రాచలానికి సంబంధించి ఇంకా ఎక్కువ వాటర్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడి నుంచి 1 నుంచి 2వ ప్రమాద హెచ్చరిక ఉంటుంది. అప్పుడు ఇంకా ఏదైతే లంక గ్రామాలు మొన్న నీటిలో నానిపోయిన లంక గ్రామాలు ఉన్నాయో మళ్ళీ వాటికి వరద ముంపు పొంచి ఉందంటూ కూడా స్థానికులు భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అధికార యంత్రాంగం ఇప్పటికే చెప్తున్నారు, జాలర్లు ఎవరు కూడా ఈ ఫోర్స్ వాటర్లో వేటకు వెళ్ళొద్దని, అలాగే పశువుల్ని, ఎందుకంటే లంక గ్రామాల్లో ఉన్న పశువులన్నీ కూడా మేతకి అటువైపు తరలిస్తున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైతే కాపర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా గట్లకే పరిమితం అవ్వాలంటూ కూడా జరుగుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ అటు కృష్ణా కావచ్చు, ఇటు గోదావరి 2 నదులు కూడా ఉగ్ర రూపాన్ని దాల్చడంతో చూసే సందర్శకుల సంఖ్య ఇటు బ్యారేజీ కావచ్చు, అటు కృష్ణా బ్యారేజీ కూడా సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉన్న పరిస్థితి. మరి ఈ ఫ్లడ్ 1వ ప్రమాద హెచ్చరిక దాటి ఇంకా ఎక్కువ వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.